హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్గా చాలా టేస్టీగా టమోటా ఉల్లిపాయతో సాంబార్ ప్రిపేర్ చేద్దామండి. ఫస్ట్ అయితే 4 చిన్న టమోటాలు తీసుకున్నాను, 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఫస్ట్ ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని ఒక చిన్న కుక్కర్లోకి వేసిండాను. దీనిలోకి టమోటాలు కూడా కట్ చేసి వేసిండానండి. 5-6 పచ్చిమిర్చి వేసిండాను. పచ్చిమిర్చి మీ కారానికి తగినట్లు చూసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు టమోటా ముక్కలు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసిండాను, కొద్దిగా సాల్ట్ వేసిండానండి. ఇప్పుడు వీటిని ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి. ఇలా ఉడికిన తర్వాత స్టీమ్ వెళ్ళిపోయినాక మూత తీసి దీంట్లో ఉన్నటువంటి నీళ్ళు వంచేసేసి మ్యాషర్తో ఉల్లిపాయను టమోటా ముక్కల్ని ఇలా కచ్చాపచ్చాగా మ్యాష్ చేసుకోవాలండి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం పక్కన తీసినటువంటి నీళ్లు కూడా వేసి దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టి పెనంలోకి 2 టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండాను. నూనె కొంచెం కాగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసిండానండి. 2 చిటికెడంతా ఇంగు వేసిండాను, కొద్దిగా కరివేపాకు వేసిండాను. 4 ఎండుమిర్చిని తుంచకుండా అలాగే వేసిండానండి. వీటిని ఒకసారి కలిపేసేసి దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అంతా సాంబార్ పొడి వేసిండానండి. సాంబార్ పొడి వేసిన తర్వాత ఒకసారి కలిపేసేసి స్టవ్ ఫ్లేమ్ లోలో ఉండాలండి. ఇప్పుడు మనం ముందుగా మ్యాష్ చేసుకున్నటువంటి టమోటా ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి రుచికి తగినంత సాల్ట్ వేసి ఒకసారి కలిపేసేసి లో ఫ్లేమ్ మీద 2 నిమిషాలు ఉడికించుకుందామండి. ఇది ఒక సైడ్ ఉడుకుతూ ఉండగా ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ అంతా శనగపిండి తీసుకున్నాను. ఈ పిండిలోకి నీళ్లు వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత పొయ్యి మీద ఉన్నటువంటి సాంబార్లోకి ఈ శనగపిండి మిశ్రమాన్ని వడగట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసేసి హై ఫ్లేమ్ మీద మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇడ్లీతో కానీ దోశతో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.